దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈరోజు పోయిన వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు యెషయా గ్రంథం మనం ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటని బట్టి ఈరోజు మన అంశం కూడా ఉంటుంది ప్రియులారా. అయితే మనం ఈరోజు మన అంశం ఏంటనంటే, దేవునికి మనకు అడ్డుగా ఉన్నది ఏంటి అన్న ఒక అంశం మీద ఈరోజు వాక్యం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే దీని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల, అనేకమైన గ్రంథాల్లో, పత్రికల్లో, అన్నిట్లో కానివ్వండి, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. అయితే ఆ ఒక్క మాట ద్వారా చాలా మందికి సాటిస్ఫాక్షన్ రాదు. ఆ ఒక్క మాట ద్వారా చాలా మందికి సాటిస్ఫాక్షన్ రాదు. అంటే నిజముగా దేవుడు కనుక నన్ను కనుక మన్నించినట్లయితే, నిజముగా నా భయాన్ని తొలగించిన వారు కనుక అయినట్లయితే నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నా విషయం నాకే చెప్పచ్చు కదా అని. కొన్నిసార్లు ప్రియులారా బాగా వినండి, మనం ఎప్పుడైతే దేవునిలో బలపడి ఆయన ఆజ్ఞల్ని తప్పకుండా పాటిస్తూ వస్తుంటామో, అప్పుడు దేవుడు మనకు ఇంకా కష్టమైన ఆజ్ఞల్ని పెడతాడు. ఎందుకు పెడతాడంటే, ఆయనలో మనం బలపడే సంగతి పక్కన పెడితే మన జీవితంలో మనం ఎలా బతికేదానికి, ఎలా బతకాలి అనేటివి అవి నేర్పిస్తాయి. మన జీవితంలో మనం ఎలా బతకాలి అనేటివి అవి నేర్పిస్తాయి దేవుడిచ్చే ఆజ్ఞలు. అయితే దేవుడు మన జీవితంలో ఆ భయం అనేదాన్ని ఎందుకు ఆహ్వానిస్తాడు, ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎప్పుడు కూడా చూడండి, భయం అనేది వస్తేనే దేవుడు గుర్తుకొస్తాడు. చాలా మందికి భయం అనే ఒక ఎలిమెంట్ వస్తేనే చాలా మందికి దేవుడు గుర్తుకొస్తాడు. అలాగని భయం తెప్పించి ఆయనలోకి రప్పించుకున్నామని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆయన పెట్టే శ్రమల నిమిత్తం కొన్ని శ్రమలు మనం ఎదుర్కోవాలని పరిస్థితులుగా మనకు ఎదురైనప్పుడు అవి మనకు భయం కలిగిస్తాయి. భయం అంటే ఎందుకు చెప్తాను చూడండి. ఫస్ట్, భయం అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి తప్పు చేసినప్పుడు వచ్చే భయం, ఇంకోటి మంచి పని చేసేటప్పుడు వచ్చే భయం. ఈ రెండు భయాలు ప్రపంచంలో ఉన్న భయాలకు అన్నిటికంటే గొప్పవి ఈ రెండు భయాలు. అంటే తప్పు చేసినప్పుడు వచ్చే భయం, మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు వచ్చే భయం. ఈ రెండు భయాలు గొప్పవి. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథంలో ఒక మాట నేను చెప్పాను కదా, అది మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం భయములో ఉన్నప్పుడు, మనం భయపడిన వేళ ఎందుకు మన మాట వినడం లేదు, ఎందుకు మనం సమాధానం అనుగ్రహించడం లేదు అన్నది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది ఎక్కడంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకోండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ఊరికే చేతిలో ఉంచుకోబాకండి. ఊరికే చేతిలో ఉంచుకుంటే ఏం రాదు, ఎవరికి రక్షణ అనేది అనుగ్రహించబడదు. తప్పకుండా దేవుడు వాక్యాన్ని ప్రతి ఒక్కరు ధ్యానించాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మన హృదయంలోకి పంపించినప్పుడు మనకు నిజమైన రక్షణ అనేది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెరిచి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి పిల్లారా. రక్షింప నేరకు యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అర్థమైందా? ఇంకోసారి చదువుకుందాం. రక్షింప నేరకు యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదంట. అంటే మనల్ని నిత్యము రక్షించాలి అని ఆయన హస్తంతో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అక్కడ మన జీవితంలో ఆయన మనకేం తక్కువ చేయాల. అయితే విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనం ఏమన్నా మొరపెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, చాలా మంది ఈరోజు భయాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు చెప్పుకుంటారు. ఆ ఒక మొరని ఆయన ఆలకిస్తాడా లేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. తప్పకుండా ఆలకిస్తాడు. ఇక్కడ చూడండి, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను.
ఇక్కడ దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాలనుకుంటున్నాడు. దాంట్లో ఏమి పొరపాటు జరగల. మనం చేసుకునే దాంట్లో దేవుడు మనం చెప్పే ప్రతి మాటని వింటున్నాడు, మన మొన్న ఆలకించగలుగుతున్నాడు. అయితే ఆయన మనకు తిరిగి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు అంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న పిల్లారా, మన దోషములు మనకును ఆయనకిని అడ్డముగా నిలబడి ఉన్నాయంట. కాబట్టి ఈ రోజు నువ్వు భయాన్ని జయించలేకపోతున్నావు. భయం అనేది ఎందుకు వస్తుంది తెలుసు నీ జీవితంలో? ఒక రక్షణ లేనప్పుడు. ఇక్కడ దేవుడు రక్షణ అనుగ్రహించడం లేదంటే కాదు, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, ఆయన రక్షిస్తాను అనుకుంటానే ఉన్నాడు, రక్షిద్దాం మనం వస్తున్నాడు నీ దగ్గరికి, కానీ ఏదో అడ్డుకుంటుంది ఆయన్ని. దేవునికి నీకు ఏదో అడ్డుగా నిలబడి ఉంది. అది ఏందని ఈ రోజన్నా ఎవరన్నా ధ్యానించేదానికి ప్రయత్నం చేశారా? పరిశీలించుకునే దానికి ప్రయత్నం చేశారా? తొలగించుకునే దానికి ప్రయత్నం చేశారా? లేదు. ఎందుకంటే అది తెలియాలి. ఫస్ట్ ఆ దృష్టి మనం కలిగి ఉండాలి. దేవునికి మనకు ఏదన్నా అడ్డుగా ఉందా? దేవునికి మనకు ఏదన్నా అడ్డుగా నిలబడి ఉండి ఈ కార్యాలన్నీ జరిగిస్తుందా అనేది ధ్యానించగలగాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, నిజమైన రక్షణ మనకు అనుగ్రహింపబడినప్పుడు వస్తుంది. రక్షణ వస్తే ఏమవుతుందో తెలుసా? రెండు జరుగుతాయి. దేవునికి మనం దగ్గర అవ్వడమే కాకుండా మన ఆత్మ జీవితాన్ని, అంటే మన క్రైస్తవ జీవితాన్ని అది ఎక్స్పీరియన్స్డ్గా చేస్తుంది, అంటే అనుభవంతులుగా చేస్తుంది మన జీవితంలో మనల్ని. రక్షణ ఈ రెండు పనులు చేస్తుంది మన జీవితంలో. అయితే ఈ రక్షణ మనకి ఎందుకు అనుగ్రహింపబడడం లేదంటే దేవుడు వల్ల అంటే కాదు, ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క గంట. ఎట్టా? దానికి ప్రూఫ్ ఏంటంటే, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. ఏ రోజు ఆయన మనం రక్షించను నేను అని చెప్పాల. కాబట్టి రక్షించాలనుకుంటున్నాడు. ఓకే, దానికి ఎవరు అడ్డు పెడుతున్నారనంటే, మన దోషములు ఆయనకు మనకు అడ్డుగోడగా నిలబడి ఉన్నాయి. కాబట్టి నీవు ఈరోజు భయాన్ని నీ జీవితంలో జయించలేకపోతున్నావు. కానీ ఈ భయాన్ని జయించాలని దేవునికి నువ్వు మొదలుపెట్టుకుంటున్న సమయంలో దేవుడు వినకుండా ఆయన చెవుల్ని మూసుకుంటున్నాడా? వీడేదో చేస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు, ఈ దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాడో లేదంటే ఏదన్నా అడగడానికి ప్రార్థిస్తున్నాడని ఆయన చెవులు వినకుండా నీ సైడ్ నుంచి తిప్పుకుంటున్నాడా? లేదు. విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే నువ్వు చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఆయన వింటాడు. నీ బాధలేంటి, నీ కష్టాలేంటి, నువ్వు ఏ నిమిత్తం ఆయనకి ప్రార్థించాలని ఆయన దగ్గరకు వచ్చావు, ఆయన సన్నిధిలోకి ఎందుకు వచ్చావు, నీ విషయం, నీ కష్టాలు ఏం చెప్పుకోవాలని వచ్చావు ఆయన దగ్గరికి, అన్నీ ఆయనకి తెలుసు. అయితే తప్పకుండా అయితే ఇక్కడ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. అది కాదు అంటే ఆయన సైన్ నుంచి దేవుడు మనకు ఏ అన్యాయము చేయలేదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఏ అన్యాయము మనకు చెయ్యడని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. దావీదు మహారాజుకి దేవుడు ఏ అన్యాయం చేయలే. తన జీవితం ఆ ఒక యెరూషలేము మందిరం కట్టించకుండా ఎందుకు ఆహ్వానించబడలేదని అంటే, చేసింది దేవుడు ఏం అన్యాయం చేయలేదు దావీదుకి. దావీదు మహారాజు దేవునికి మధ్యలో అడ్డుగోడగా నిరపరాధి రక్తం నిలబడింది. దావీదు మహారాజు చేసిన తప్పది. ఈరోజు చాలా మంది అంటారు, దావీదు మహారాజు దేవునితో హృదయానుసారుడిగా నడుచుకున్నాడు, నా జీవితంలో నేను అలా నడుచుకోవాలని. అలా నడుచుకుంటే తప్పేం లేదు. కాకపోతే దావీదు మహారాజు చేసిన కొన్ని తప్పులు ఏమయ్యాయంటే, ఆయన యెరూషలేము మందిరం కట్టనీయకుండా అడ్డుకున్నాయి. అంటే హృదయానుసారుడుగా జీవిస్తున్న దావీదు జీవితంలోకి అడ్డుగోడగా నిలబడింది. దేవునికి, దావీదు మహారాజుకి అడ్డుగోడగా నిలబడింది ఏంటి? నిరపరాధి రక్తం. దావీదు మహారాజు చేసిన తప్పులు అడ్డుగా నిలబడ్డాయి అక్కడ. సంసోను దేవుని కాడి నుంచి మహాశక్తిని పొందుకుంటాడు. ఎంతో మందిని, శత్రువుల్ని ఆ ఒంటి చేతితో హతమార్చాడు దేవుని శక్తి ద్వారా. దేవుడిచ్చే శక్తిని పొందుకొని అంత బాగుంది అనుకున్న సమయంలో ఏదో అడ్డుగా నిలబడింది దేవునికి సంసోనికి మధ్యలో. ఏదో దేవుడు చెప్పిన పని, దేవుడు ఈ పని చెయ్యొద్దు అని చెప్పిన పని ఏదో దేవుడు సంసోను చేశాడు. ఆదాము అవ్వ దేవునికి మొదటి బిడ్డలుగా ఉన్నారు, మొదటి సంతానంగా ఎంతో ఆశీర్వదింపబడ్డారు. మొత్తం ఇచ్చి అంతా తిరగండి, అక్కడ మాత్రం వెళ్ళొద్దని చెప్పాడు.
వెళ్ళారు. అక్కడ ఏదో నిలబడింది దేవునికి వాళ్ళకి అడ్డుగా. ఇలా ఎంతో మంది చేసిన కొన్ని వాళ్ళ జీవితంలో చేసిన కార్యాల ద్వారా, దోష కార్యాల ద్వారా దేవునికి వాళ్ళ జీవితానికి ఏదో అడ్డుపడింది పిల్లారా. దేవునికి వాళ్ళ జీవితానికి ఏదో అడ్డుపడింది. దాన్ని కొంతమంది ఏంటని ధ్యానించుకొని సరి చేసుకునే నిమిత్తం వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు వాళ్ళు. సంసోన్ లాంటి వాళ్ళు. సంసోన్ కనుక జీవించి కనుక ఉన్నట్లయితే ఎన్నో చేస్తుండేవాడేమో. ఇంకా దావీదు మహారాజు నిజంగా ఒక యెరూషలేము మందిరం కట్టించుండేవాడేమో. తన కొడుకు అప్పచెప్పకుండా ఆ బాధ్యతల్ని. ఏదో అడ్డుకుంది దావీదు మహారాజుని, సంసోన్ని, ఇంకా అనేకుల్ని. మన జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిల్ని ఎవరో ఆపుతున్నారు, ఏవో చేశారు అని చెప్తూ ఉంటారు ఎవరెవరో చాలామంది. దేవుని దగ్గర నుంచి నీకు వచ్చేదాన్ని ఎవరు ఆపేంత శక్తి ఇంకా పొందుకోవాలా భూమి మీద. ఎవ్వరు పొందుకోవాలా. అది రక్షణ అయినా కానివ్వండి, లేదంటే ఆయన అనుగ్రహించే ధైర్యం అయినా కానివ్వండి, ఆయన అనుగ్రహించే అభివృద్ధి అయినా కానివ్వండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి కానివ్వండి, ఆయన నీకిచ్చేదానికి ఆపే అంటే అడ్డుకునే శక్తి ఇంకా ఈ భూమి మీద ఎవరు పొందుకోవాలా. అంత శక్తి ఎవరికి లేదు. అదే అపవాదికి ఉంది, కానీ ఆపే అంత శక్తి అపవాదికి లేదు. నువ్వు రక్షణ అనుగ్రహించబడినట్లయితే తప్పకుండా అపవాదికి అంత శక్తి అయితే ఉండదు. ఏం ఆపుతుంది నీ జీవితంలో అని అంటే, మనం చేసే పొరపాట్లు, తప్పులు. దేవుడు ఈ పని చెయ్యొద్దు అంటే ఆ పని చేస్తాం మనం. ప్రతి ఒక్కరం ఈ పని చెయ్యొద్దు, నీకు నాకు గ్యాప్ వస్తుంది, నీకు నాకు ఒక గోడ నిర్మించబడుతుంది, ఈ పని చెయ్యొద్దు అంటే ఆ పనే చేస్తాం మనం. అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది జీవితాలు ఎగ్జాంపుల్స్. అంటే మామూలుగా ఏం చెప్పవచ్చు అంటే, ఏదన్నా పని జరిగితేనో లేదంటే ఇంకేదన్నా విషయం జరిగితేనో ఆ విషయాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జీవితాలే ఎగ్జాంపుల్గా ఉన్నాయి బైబిల్లో. ఎంతోమంది జీవితాలు. ఈరోజు భయాన్ని నువ్వు జయించేదానికి దేవుని దగ్గర నుంచి వచ్చే శక్తి ఆగుతుంది. ఎలా? ఎందుకు? మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాయంట. చూసారా? మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాయి, మనల్ని కనిపించకుండా చేస్తున్నాయి. మన పాపములు అడ్డుగోడగా నిర్మించబడుతున్నాయి. ఆడ దేవునికి మనకు. నువ్వు మొర్ర పెట్టుకుంటున్నప్పుడు ఆయన వినడం లేదా అంటే లేదు, వింటున్నాడు. నువ్వు ఏదైతే నీ కష్టాలు ఆయన చెప్పుకునేటప్పుడు ఆయన వినడం లేదా అంటే లేదు, వింటున్నాడు. ఆయన నేను రక్షింపబడాలని అనుకుంటున్నాడు, కానీ ఏదో అడ్డుపడుతుంది. అదేంటి? మన దోషాలు, పాపాలు. దేవునికి మనకు అడ్డుపడేది అవే, మన పాపాలు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కనుక దేవుణ్ణి కనుక నిజంగా అంగీకరించినట్లయితే భయాన్ని జయించే వారిగా నీ జీవితంలో ఉంటావు పిల్లారా. ఈరోజు ధ్యానించగలుగుతావు ఈ వాక్యాన్ని. ఈరోజు నువ్వు ఎంతమంది జీవితాలలో భయాన్ని ఎదిరించాలి అనంటే, భయాన్ని జయించాలని అంటే, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన రక్షణ పొందుకున్న వారిగా మన జీవితాల్లో మనం ఉన్నాం పిల్లారా ఈరోజు అందరం. మళ్ళీ దేవుడు ఏదో అనుగ్రహింపబడలేదా నీకు శక్తి అంటే కాదు. ఆల్రెడీ దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. వాక్యం, ఆ వాక్యం ద్వారా నువ్వు అనేకమైనటువంటి పొందుకోవచ్చు. ఆ పొందుకునే సమయంలో ఏదో అడ్డుపడుతుంది నీకు, దేవుడికి. అది ఏంటి అనేదాన్ని నువ్వు ఇకనైనా పరిశీలించుకుందానికి ప్రయత్నించి. ఇంకనైనా ఇప్పుడు గడిచిపోయిన జీవితంలో అంతా నువ్వు గమనించలేదు కాబట్టి ఇంక గమనించేదానికి ప్రయత్నించి, దాన్ని ఆపేదానికి ప్రయత్నించే. ఆయన రక్షిస్తున్నాడు, మన మొరను ఆలకిస్తున్నాడు. మనకు కరెక్ట్గా ఆయన మనకి ఇవ్వాలి అనుకునే టైంలో ఏదో అడ్డుపడుతుంది. మన పాపములు దేవునికి మనకు అడ్డుగోడగా నిలబడి ఉన్నాయి పిల్లారా. దేవునితో మనకున్న సంబంధం ఈ పాపము అనే గోడలు ఆపేదానికి ఉండకూడదు. అంత శక్తి ఇవ్వకూడదు పాపానికి. మనం అంత శక్తిని ఇవ్వకూడదు. కూల్చేద్దాం పిల్లరా ఈరోజు ఆ గోడల్ని. దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి వేటిని కూడా
పెరగనీయద్దు, ఎదగనీయద్దు. దేవునిలో మనం ఉన్నాం అని అంటే అర్థం ఏంటంటే దేవుడు మనలో ఉన్నాడని అర్థం. దేవునిలో మనం ఉన్నాము అంటే అర్థం ఏంటంటే అది బయటికి ఎలా ప్రతిబింబించబడుతుంది అంటే ఆయన మనలో కనబడాల. అంటే ఎలాగనంటే యేసుక్రీస్తు ప్రభువుల మాదిరి, యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరి మనం జీవించగలుగుతామా అని కనుక ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే నేను 97% అది కష్టం అని చెప్తా. ఎందుకంటే మన జీవితమే పాపంతో మొదలు పెడతాం, భూమి మీదకి రావడమే పాపంతో వస్తాం కాబట్టి. అయితే జీవించే జీవితం రెండో అవకాశం ప్రియులారా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఈరోజు చూడండి. మనం జీవించే జీవితం దేవునిలో రెండో అవకాశం. అది ఆ రెండో అవకాశాన్ని కనుక మనం సద్వినియోగపరుచుకోగలిగితే తప్పకుండా ఎంతో కొంత దేవునికి ప్రతిబింబంగా ఈరోజు మన జీవితంలో ఈ లోకానికి మనం మన శక్తిని చూపించవచ్చు, భయాన్ని జయించే వారిగా మనం మారచ్చు. ఈరోజు నువ్వు వాక్యం ధ్యానించావు, దీని ద్వారా ఏం నేర్చుకున్నావు? దేవుళ్ళో ఎదగాలి అన్న ఒక విషయం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే తప్పకుండా గట్టిగా ప్రార్థన చేసేదానికి ప్రయత్నించి, గట్టిగా అంటే గొంతు అరస్తా కాదు, దేవుళ్ళో దృఢంగా ప్రార్థన చేయి. ఎప్పుడు కూడా మనం గట్టిగా బయటికి వినిపించేలా అరిచి ప్రార్థన చేసినంత మాత్రాన ఏం ఉండదు, గంటల తరబడి ప్రార్థన చేసినంత మాత్రాన ఏం ఉండదు. నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, చాలు. ఏం అవసరంలే. ఇంకా అపోది అడ్డుగోడలు కూల్చివేయబడతాయి. ధ్యానంతో ప్రియులారా, నిత్యం దేవుణ్ణి ఆయన మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఆయన మనకు అనుగురించే ప్రతిదాన్ని కూడా ఏం ఆపుతుందో మనం గమనించుకొని మెలకు కలిగి మన జీవితంలో మనం ముందు కొనసాగాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబానికి, మన సంఘాలకి, మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరములో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, చిన్నతరా ఉన్నతరా ఉన్నవాన్ను అనువాడు అందేవా, నీకే వందనాలు, స్తుతులు స్తుతరా చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఒమేగా అయిన నా తండ్రి, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, రక్షించే దేవా, నీకే స్తుతులు స్తుతరా చెల్లించుకుంటాను నా తండ్రి. నిత్యం దేవతలు చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతులు స్తుతరా చెల్లించుకుంటాను నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు వాక్యం ధ్యానించుకున్న విధంగా నా తండ్రి, నీకును మాకును నా తండ్రి ఏదో అడ్డుగోడగా నిలబడుతున్నట్టుంది నా తండ్రి. మేము చేసే పాపాల ద్వారా నా తండ్రి నిన్ను మేము కలుసుకోలేకపోతున్నామేమో నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి, శుద్ధ హృదయం కలుగు చేయండి నా తండ్రి. మమ్మల్ని దృఢపరచండి నా తండ్రి. భయాన్ని జయించే వారిగా ఈరోజు మా జీవితాల్లో మేము మారేదానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని, రక్షణ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అనేక మంది నా తండ్రి ఈరోజు ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో వాళ్ళ అవసరతలో లేదా నీకు దగ్గర అవ్వాలన్నో నా తండ్రి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి, ప్రతి ఒక్క అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. తప్పకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ శక్తిని, నీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నిండారులుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని, సంకాపనల్ని, సువార్థికుల్ని, సేవకుల్ని ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం మనకు ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ధ్యానించే భాగ్యం మాకు ప్రసాదం చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.